మన కుప్పం అప్పుల అప్పారావు, మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన పాయకరావుపేట పాపమ్మ, మన హోమ్ మినిస్టర్ గారు మంగళపూడి అనిత గారు, అలాగే మన పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి మాలోకం గారు, మన పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు. అసలు ఏంటో వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారో అర్థం కాదు. కానీ ఇందాక మేము ఆఫీస్లో కూర్చుని టీవీ చూస్తుంటే బ్రేకింగ్ న్యూస్లో చూసామన్నమాట. ఏంటి 200 మీటర్ల దూరంలో ఉన్నాము, అసలు సవాల్ విసురుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అడిగిన పిఎస్సికి సంబంధించిన ఏ ఒక్క ప్రశ్నకైనా మీ దగ్గర సమాధానం ఉందా? పేపర్ లీకేజ్ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, ఫ్యాక్టర్ సీఎం, మీ దగ్గర దానికి ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు. కానీ మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారా? మరి ఏది సవాల్ విసిన వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా. వచ్చాను మరి జగన్మోహన్ రెడ్డి గారు కౌన్సిల్గా మా పార్టీలో ఉన్న మహిళలు కాదు, మహిళా కార్యకర్తలు కాదు, వాళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్నలు. అసలు ఒక్క ప్రశ్న కన్నా మీ దగ్గర సమాధానం ఉంటే ఓపెన్ ఛాలెంజ్, మేము ఇక్కడే ఉంటాం, మీలాగా పారిపోము, ఇక్కడే ఉంటాము, భారత విగ్రహం దగ్గర ఇక్కడే ఉంటాము, మీరు రండి మనం మాట్లాడుకుంటాం. బీఎస్సీ కన్వీనర్ని ఎందుకు పక్కన పెట్టారు? ఎస్సీఆర్టీ పూర్తి అధికారుల అప్పగించడంలో అసలు మొదలది ఏంటి? కీలకమైన ప్రశ్న పత్రాల తయారీ ప్రక్రియ గురించి కూడా డౌట్లు ఉన్నాయి. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎలా అప్పగిస్తారండి? పేపర్ లీక్ నిదర్శనం కాదా? మళ్ళీ పేపర్ లీక్ గురించి మాట్లాడితే హారిజాంటల్ ప్యాటర్న్ అర్థం కాలేదు అని చెప్తారా? హారిజాంటల్ ప్యాటర్న్ అర్థం కాకపోవడానికి వాళ్ళేమో మన బీజేపీ లాగా 10th ఫెయిల్, ఇంటర్ పాస్ ఇది కాదండి. ఒక్కోసారి చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళందరికీ హారిజాంటల్ ప్యాటర్న్ తెలుసు, వర్టికల్ ప్యాటర్న్ తెలుసు, ఎగ్జామ్స్ ఎలా రాయాలో తెలుసు. తప్పు వాళ్ళలో లేదు, మీలో ఉంది. మీ ప్యాకేజీల కోసం మీరు అమ్ముడుపోయి మీ ఇష్టం వచ్చినట్టు మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలకు మీరేమి సమాధానాలు చెప్పకుండా ఈ రోజు మీరు వచ్చి 200 మీటర్ల దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అంటే ఆయన దాకా అవసరం. ఇప్పుడు మేము అడుగుతున్నాక చెప్పండి, మేము ఇక్కడే ఉంటాం, రండి మాట్లాడి. కోడిగుడ్డుకి ఇండస్ట్రీకి కోడిగుడ్డు మధ్యన తేడా తెలియదు. ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుందంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని చెప్పి ఆనాడు మొత్తం భారతదేశం మనం చూసి నవ్వే పరిస్థితి. అందుకే ముద్దుగా కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన ఆయన అలానే చేస్తాడు. ఆయన 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ తీసుకురాక ఉన్న పరిశ్రమలు తరిమేశాడు ఆయన. మీరు చూడండి, అదాని డేటా సెంటర్ 2019లో మేము శంకుస్థాపన చేస్తే అది రానికుండా చేశారు. ఇంకో పక్కన ఫాక్స్కాన్ తరిమేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు, అమర్ రాజా బ్యాటరీని తెలంగాణ తరిమేశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చే విధంగా చేశాం. అది తట్టుకోలేక గౌరవ హోంమంత్రి గారు ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే 1 కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం, చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట గుడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసామని చెప్పాడంట. అంటే ఎక్కడ పోతున్నారండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తున్నాను. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించాడు, బ్రహ్మణిని అవమానించాడు. మేం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తావే కాదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం. అది మాకు మహిళల పట్ల ఉన్న గౌరవం. ఇప్పుడు ఒక రౌడీ షీటర్కి, ఒక ఫ్యాక్షన్కి, ఒక గొడ్డలి పార్టీలో ఉన్న గొడ్డలి బ్యాచ్కి మహిళల్ని గౌరవిస్తానే తెలియదు. అందుకే చెప్పా, జగన్ పేరులో జీ అనేది ఉంది కదే, గొడ్డలి సొంత బాబాయిని లేపేశాడు. ఇట్లా వాళ్ళు ప్రజలను అవమానిస్తూ, మహిళలను అవమానిస్తూ, సొంత కుటుంబ సభ్యుల్ని చంపేసే పరిస్థితి వాళ్ళది. ప్రజల పక్షాన్ని నిలబడి మహిళల గౌరవం నిలబెట్టే సంస్కృతి మాది. కానీ పులివెందుల ఎమ్మెల్యే వైజాగ్ వెళ్ళినప్పుడు మీరు ఒక్క ప్రశ్న అడిగారే? అంటే మీరు అడుగుతున్నాడా, ఆయన పారిపోతున్నాడా, లేదంటే మీరు అడగరా? సో నేను అన్ని ప్రశ్నలు తీసుకున్నా. ఇది ప్రజాస్వామ్యం. అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అన్ని సమాధానాలు చెప్పాలి. కరెక్ట్. ఆయన ఎందుకు చెప్పడబ్బా? దయచేసి అడగండి. ఆయన ఎప్పుడు పారిపోతున్నాడు? 100%. నేను చెప్పిన జగన్ ఎన్ని జనంలో ఎత్తినా డిఎస్సీని ఆపలేడు రాబోయ్. ఎందుకంటే పారదర్శిగా నేను నడిపించా. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి,
సబర్బాల్ జడ్జిమెంట్ హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడి జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేసాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము సాక్షి క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. దయచేసి నిరుద్యోగ యువకులు చెప్తున్నా, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్. ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన నా పైన ఉంది. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోతే సబర్వాల్ జడ్జిమెంట్ అనేది ఉంది. ఆ జడ్జిమెంట్ అడ్డంగా పెట్టుకుని ఈ వైకాపా పార్టీ మళ్ళీ కోర్టులో వేసి స్టే తీసుకొస్తారు. ఈ వైకాపా పార్టీకి చెందిన నాయకులే 240 కేసులు వేశారు స్వామి. 240 కేసులు వేశారు. దాంట్లో 43 కేసులు ఇప్పటికీ కోర్టు డిస్మిస్ చేసింది, మిగతా అంతా హియరింగ్ చేసింది. నేను పారదర్శకంగా నడిపించాం, మా డిపార్ట్మెంట్ పారదర్శకంగా నడిపించింది. నాకు ఎలాంటి సందేహం లేదు, ఫుల్ ప్రూఫ్ గా చేశాం. అండ్ వాస్తవంగా మీరు చూస్తే 5 సంవత్సరాలు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక డిఎస్సీ చేయాల, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాల, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాల, జాబులు భర్తీ చేయలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. అసలు ఆయనకేం అర్థం అవుతుంది స్వామి? ఒక డిఎస్సీ చేస్తే వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటో ఆయనకు అర్థం అవుతుంది. ఒక డిఎస్సీ చేయకుండా, ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వకుండా మా పైన మాడే హక్కు మీకు ఎట్టొచ్చింది స్వామి? మీరు ముందర సబ్జెక్ట్ తెలుసుకోండి. ఆయన ఏమన్నాడు? అసలు ఎక్కడ మేము రిజల్ట్స్ బయట పెట్టలేదు, ఏం లేదు. మళ్ళీ ఆన్లైన్ ఆయనే ఓపెన్ చేసి చూపించాడు ప్రెస్ మీట్లో, మీరు చూసారో లేదు? ర్యాంకులన్నీ మళ్ళీ ఆయనే చదివి చెప్తున్నాడు. మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఆన్లైన్ కదా. అంటే ఒక అబద్ధం 10 సార్లు చెప్పి నిజం చేసాం ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ కులం కూడా తీసుకొచ్చాం. దౌర్భాగ్య స్థితి అని అంటే 2014 నుంచి 19 ఇట్లనే వాళ్ళు ఏం చెప్పారంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ డిఎస్పీ చేశారు. ఆనాడు ప్రజలు నమ్మారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము శాసనసభ సాక్షిలో ప్రశ్న అడిగాం, ఎంతమంది డిఎస్పీలు ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళని ప్రమోట్ చేశారు. తిరిగి చూస్తే 4-5% ఉంది. మళ్ళీ ఆ రోజు అబద్ధం చెప్పినట్టే కదా వాళ్ళు. ఇప్పుడు కావాలని ఒక పెయిడ్ బ్యాచ్ పెట్టుకున్నాడు, ఒక రిటైర్డ్ పనికిమాల ఐఏఎస్ ఆఫీసర్. ఆయన రాష్ట్రానికి ఎలాంటి పని చేయని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా కింద ఇస్తానన్నారు. ఇప్పుడు మేము బయట పెట్టి ఆ మనిషి ఎక్కడున్నాడు? క్షమాపణ చెప్పాలి కదా, చెప్పమనండి ఇప్పుడని. అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. నేను ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం, రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం. వాస్తవాలంటే బయట పెట్టండి. ఒకటని నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు వెళ్ళి కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు మా అధికారులందరూ టెక్నికల్ పైన ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి సౌండ్ లేదు, జగన్ గారి దగ్గర నుంచి సౌండ్ లేదు. మళ్ళీ అదే అబద్ధం చెప్పేదానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ మా, జై హింద్. ఇవాళ లోకేష్ బాబు గారు చాతగాని ఒక మంత్రిగా మిగిలిపోయింది కాకుండా నిసిగ్గుగా ఈడుకొచ్చి కాలువలకి అసలు కాలువలు ఓపెన్ చేయడానికి నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఏ శాఖ? సరే మేము ఇక్కడికి వచ్చి చూసాము, సవాల్ విసిరాడు కదా, మరి అంత దమ్మున్న నాయకుడు కదా సవాల్ విసిరాడని మేము వస్తే పారిపోయావు. సో పారిపోయే దానికి నువ్వు ఎందుకు సవాల్ విసిరావు? లేవు నీకు నిజంగా అంతగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడతానంటే రండి, ఓపెన్ చేస్తాం, డోర్లు ఓపెన్ చేస్తాం. మీలాగా భయపడే తరం కాదు మాది. కరకట్టకి దగ్గరలోనే ఉన్నాం, 200 మీటర్లో. అరే అప్లోడ్ చేసినోడికి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వచ్చిందయ్యా అంటే సమాధానం చెప్పు. చిన్న బిడ్డలకి బుక్స్, లేకపోతే చిన్న బిడ్డలకి బెల్ట్లు, చిన్న బిడ్డలకి షూలు, ఇవి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే దానికి సమాధానం చెప్పు. నువ్వేమో హోంశాఖకి సపోర్ట్ మాట్లాడతావు, ఆమెమో నీకు సపోర్ట్ మాట్లాడుతుంది. ఏంది మీరిద్దరు? నాకు అర్థం కావటం లేదు. ప్రపంచంలో ఏ రాజకీయ చరిత్రలో ఇన్ని సంవత్సరాలలో ఇంత ఘోరమైనటువంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగినా కూడా సిగ్గు లేకుండా ఇవాళ నీట్గా వచ్చేసి సవాలు విసిరేస్తున్నారు అని అంటే మరి వచ్చాం కదా. మహిళలం చాలు నీకు సమాధానం చెప్పడానికి. మహిళలే ఇప్పుడు ఇక్కడే ఉంటాం. నువ్వు వచ్చి దమ్ముంటే నువ్వు సమాధానం చెప్పగలిగితే వచ్చి సమాధానం చెప్పు. నీ మంత్రి శాఖకి నువ్వేమన్నా న్యాయం చేయగలిగితే చెయ్యి. నీ ర్యాంక్ ఎక్కడుంది? ఎక్కడో ఉన్నావు, టాప్ 5లో కూడా లేవు. ఎక్కడో ఉండి నువ్వు ఇవాళ వచ్చి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది?
అంటే నీ శాఖ తప్ప అన్ని శాఖలు మాట్లాడుతున్నావు. దయించి చిన్న బిడ్డల యొక్క కూడు విషయంలో, చిన్న బిడ్డల యొక్క బట్ట విషయంలో మాత్రం చిల్లర రాజకీయాలు చేయక లోకేష్ బాబు గారు. మీరు చేసిన అన్యాయాలన్నింటినీ బయట పెడుతుంటే మీకు ఈ రోజు ఎంత బాధ వస్తుంది. డిఎస్సిలో మీరు చేసిన మోసాలు మీకు తెలుసు. ఎక్కడ అథారిటేటివ్గా లేని స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఎవరిస్తారండి? గ్రిగ్లో కానీ స్పోర్ట్స్లో కానీ స్టేట్లో కానీ ఆడినప్పుడు ఇస్తారు. అది కదా అథారిటేటివ్గా తీసుకోవాలి. అది కాకుండా మంత్రులు ఎవరైనా నచ్చి ఒక సర్టిఫికెట్ ఇస్తే ఒక ప్యాకెట్కి ఒక ఉద్యోగం, ఇవన్నీ కూడా మీరు చేసి డిఎస్సిలో కనీసం అక్కడ కలెక్టర్ ఆఫీసులో దాన్ని అక్కడ ప్రకటన ఉంచాలి. అందులో వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఏమన్నా ఉందండి? అది కూడా లేదు. అంటే మీ తప్పులు మీరు కనిపెట్టుకోవడానికి మీరు ప్రతి పోస్టు అమ్ముకున్నారు కాబట్టి దాన్ని ఎక్కడా లేకుండా మాఫీ చేయడానికి చూశారు. ఇంకా అనిత గారి మాటలు, ఒక మహిళగా ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ ఏదో అనేసారంటున్నారు మేకప్ గురించి. మరి రోజా మేడం గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడారండి? బండారు సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు ఎలాంటి మాట? అప్పుడు మీకు ఎవరికి బాధలు రాలేదా? లోకేష్ గారు, మీరు సవాళ్ళు విసురుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారి దాకా అవసరం లేదు. మహిళలు మేము వచ్చాం, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పిల్లలకి యూనిఫామ్స్ అన్నారు, యూనిఫామ్ ఇచ్చారు కానీ షూస్ ఇవ్వలేదు. బుక్స్ అన్నారు, టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు కానీ నోట్ బుక్స్లు ఇవ్వలేదు. సవాళ్ళు అనేవి అలాంటి వాటిల్లో తీసుకోండి. వాటిని పిల్లలకి ఎలా అందించాలి అనే దాంట్లో మీ బుద్ధి అనేది చూపించండి. అంతేగాని సవాళ్ళు విసరటం మాకు కూడా వచ్చు. ఇప్పుడు అనిత గారి విషయం వస్తే మేమేం మాట్లాడుతున్నాం? అమ్మా అనిత గారు, మీ మేకప్ మీద ఉన్న శ్రద్ధ కాస్త సమాజం మీద పెట్టండి అని చెప్పి అడుగుతున్నాం. దాన్ని వక్రీకరించి మాట్లాడుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా దీక్షలకి ధర్నాలకి దిగారు నిన్న. మేము ఒకటే చెప్తున్నాం, మంచిగా సవాళ్ళు విసరటం కాదు, పని చేయటంలో మీ పనితనం చూపించండి. సవాళ్ళే ఉంది, ఎవరైనా విసురుతారు. వచ్చాం, ఇప్పుడు వచ్చాం. మా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అవసరంలే, మహిళలం మేము వచ్చాం. మీరు ఏదైతే కరకట్ట మీద నుంచి సవాళ్ళు విసిరారో అక్కడే ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి.